ఈ నెల 12వ తేదీ దీపావళి అమావాస్య. ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు ఈ 7 చోట్ల దీపాలు వెలిగిస్తే చాలు, మీ దశ తిరిగి కుబేరులవుతారు. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఆ 7 దీపాలు ఎక్కడ పెట్టాలో, ఏ చోట పెట్టాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా మన ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో అలాంటి వారికి అపజయం ఉండదు. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. కొంతమంది ఏ పని చేసినా విజయాలు రాక అపజయాలే ఎదురవుతాయి. దానికి కారణం లక్ష్మీదేవి దయ ఉండకపోవడమే. లక్ష్మీదేవి దయ, అనుగ్రహం మనపై ఉండాలి అంటే ఉదయం నిద్రలేచిన వెంటనే మనం మన కుడి అరిచేతిని చూడడం వలన, లేదా సకల దేవతా స్వరూపమైన గోమాతను చూడడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. మనం తెల్లవారుజామున నిద్రలేవగానే ముందుగా పెరటి వాకిలి లేదా వెనుక తలుపులు తెరిచిన తర్వాత మాత్రమే ప్రధాన ద్వార తలుపులు తెరవాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇలా చేశాక ఉదయం 6 గంటలలోపు బయట కల్లాపి చల్లి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లవుతుంది. అలాగే మంగళవారం, శుక్రవారాలలో ప్రమిదలో 5 ఒత్తులు వేసి దీపం వెలిగించడం అస్సలు మర్చిపోకూడదు. పంచముఖ ప్రమిదలలో పంచ ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. ఇలా దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళదు. ఇలా చేయడం వలన దైవిక శక్తులు ఎప్పుడూ మనల్ని, మన ఇంటిని కాపాడుతాయి. దుష్టశక్తులను దరిచేరనివ్వవు. ఇంటికి నరదిష్టి తగలకుండా, నరపీడలు తగలకుండా లక్ష్మీదేవి మనల్ని కాపాడుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుంది. అదేవిధంగా మన ఇంటికి మంగళవారం లేదా శుక్రవారం ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి పసుపు, కుంకుమ, తాగడానికి మంచినీరు తప్పకుండా ఇవ్వాలి. ఇలా చేయడం వలన ఎన్నో జన్మల నుండి వెంట వస్తున్న పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా అమావాస్య, పౌర్ణమి రోజులు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం. పౌర్ణమి రోజు సాయంత్రం స్నానాలు చేసి శ్రీ సత్యనారాయణ స్వామిని పూజిస్తే ఎంతో సంతోషిస్తుంది. మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే మారేడు దళాలతో శ్రీయంత్రాన్ని ప్రతిరోజు పూజించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. అలాగే ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య శివపంచాక్షరి మంత్రం జపించాలి. ఎందుకంటే ఇదే సమయంలో ఆ మహాశివుడు కైలాసంలో శివతాండవం చేస్తాడు. ఆ శివతాండవాన్ని చూడడానికి ఆ లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు కైలాసానికి వెళ్తారు. ఈ సమయంలో మనం జపించే శివపంచాక్షరి వలన సకల దేవతల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ప్రదోషకాలంలో ఒక్క శివాలయాన్ని మాత్రమే దర్శించాలి. ఎందుకంటే మిగిలిన దేవతలందరూ కైలాసంలో శివతాండవం చూస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీ అమ్మవారిని పూజించే సమయంలో క్షీరాన్నం నైవేద్యంగా పెట్టి ఎర్రటి పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి అమావాస్య అంటే ఎంతో ఇష్టం. అందుకే దీపావళి పండుగను అమావాస్య రోజు జరుపుకుంటాం. ఈ అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. దీపావళికి ఒకరోజు ముందే ఇల్లంతా కడగాలి. వీలు కుదరకపోతే తడిగుడ్డతో తుడవాలి. దేవతా ప్రతిమల వస్త్రాలను శుభ్రపరిచి కొత్త వస్త్రాలను వేయాలి. లక్ష్మీదేవి కూర్చొని ఉన్న పటం లేదా విగ్రహం ఉంచాలి.
అమ్మవారి పక్కన గణపతి పటాన్ని అయినా విగ్రహాన్నైనా ఉంచాలి. విష్ణు పురాణంలో అమ్మవారి ప్రతిరూపం ఎలా ఉండాలో వివరించడం జరిగింది. మీరు పూజించే లక్ష్మీదేవి చిత్రపటంలో ఆమెకు రెండు పక్కల ఏనుగులు నీళ్లు చిమ్ముతూ ఉండాలి. పద్మంలో పద్మాసన స్థితిలో లక్ష్మీదేవి కూర్చొని ఉండాలి. ఈ విధంగా ఉన్న చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకొని పూజించడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరుల వర్షం కురుస్తుంది. అమ్మవారిని సహస్రనామాలతో లేదా అష్టోత్తరంతో పూజించాలి. అమ్మవారి విగ్రహం మీద లేదా పటం మీద పచ్చిపాలను పువ్వుతో తీసి చల్లుతూ ఉండాలి. దీపావళి నాటి రాత్రంతా మట్టి మూకుల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోసి దీపాన్ని వెలిగించాలి. రాత్రివేళ లక్ష్మీదేవి సమక్షంలో ఒక వెండి పాత్రలో కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి హారతివ్వాలి. ఇలా చేయడం వలన అన్ని రకాల బాధల నుండి విముక్తి కలిగి సుఖశాంతులు కలుగుతాయి. ఇక దీపావళి రోజు తప్పకుండా ఈ చోట్ల దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా కలుగుతుంది. దీపావళి పండుగ రోజు ఇల్లు దీపాల వెలుగులో కలకలలాడిపోతూ ఉంటుంది. రంగురంగుల దీపాలు వెలుగుతూ ఉంటాయి. దీపావళి నాడు వెలిగించవలసిన దీపాల లెక్క ఒకటి ఉంది. దీపావళి నాడు మీ ఇంటి ముందు 13 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఆ 13 దీపాలను ఎక్కడ పడితే అక్కడ వెలిగించకూడదు. అవి పెట్టే ప్రదేశాలను బట్టి ఆ ఇంటికి జరిగే శుభాలు ఆధారపడి ఉంటాయి. హిందూ మత సాంప్రదాయం ప్రకారం 13 దీపాలను దీపావళి నాడు వెలిగించాలి. వాటిని పెట్టే ప్రదేశాన్ని బట్టి ఆ ఇంటికి మంచి జరుగుతుంది. ఎక్కడ పెడితే ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపావళి నాడు మీరు వెలిగించే మొదటి దీపం మీ కుటుంబానికి రక్షణ లాంటిది. ఊహించని ఆపదల నుండి కుటుంబాన్ని రక్షిస్తుంది. ఆ రోజు కుటుంబంలోని సభ్యులందరి సమక్షంలో 13 దీపాలను వెలిగించాలి. అందులో మొదటి దీపాన్ని ఇంటి బయట చెత్త వేసే దగ్గర దక్షిణం వైపు ఉంచాలి. ఇక రెండవ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చే దీపం. దీనిని మీ పూజామందిరం ముందు ఉంచాలి. ఇందులో 3 ఒత్తులు వేయాలి. అందులో ఒకటి కుంభవత్తి ఉండాలి. ఇక మూడవ దీపం మీ కుటుంబ శ్రేయస్సు, సమృద్ధి కోసం, లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఈ మూడో దీపం. ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. నాలుగవ దీపం మీ ఇంట్లో శాంతిని, సంతోషాన్ని నింపుతుంది. దీనిని తులసి మొక్క ముందు ఉంచాలి. ఇక ఐదవ దీపం మీ ఇంట్లోకి ఆనందాన్ని, ప్రేమను నింపుతుంది. దీనిని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలి. ఆరవ దీపాన్ని ఆవ నూనెతో వెలిగిస్తే మంచిది. ఇది చాలా శుభప్రదమైనది. ఈ దీపం మీ ఇంట్లోని ఆర్థిక సంక్షోభాలను, అనారోగ్యాలను దూరం చేస్తుంది. కీర్తి సంపదను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ దీపాన్ని రావి చెట్టు ముందు ఉంచాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఇక ఏడవ దీపాన్ని మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయం ముందు వెలిగించాలి. ఇక ఎనిమిదవ దీపాన్ని మీరు చెత్త పడేసే ప్రదేశం వద్ద వెలిగించాలి. మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహించాలి అంటే 9వ దీపాన్ని మీ బాత్రూమ్ గుమ్మాల వద్ద వెలిగించాలి. 9వ దీపం ఇంటి చుట్టూ సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్వహించడానికి ఇంటి వాష్రూమ్ బయట ఉంచాలి. ఇక 10వ దీపం ఇంటి రక్షణకు సంబంధించింది. దీనిని ఇంటి పైకప్పు మీద పెట్టాలి. 11వ దీపం ఉత్సాహం, చురుకుదనాన్ని సూచిస్తుంది. ఇంట్లోని వారందరూ అలా ఉండాలి అంటే 11వ దీపాన్ని కిటికీ వద్ద వెలిగించాలి. 12వ దీపాన్ని అందరికీ కనిపించేలా వెలిగించాలి. 13వ దీపాన్ని మీ ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కడైనా వెలిగించండి. దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం. అలా అని అన్ని దీపాలు వరుసగా పెట్టమని కాదు. ఇలా 13 దీపాలను వెలిగిస్తే ఇల్లు సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో విరసిల్లుతుంది. ఇక దీపాలను కేవలం మట్టి ప్రమిదల్లోనే వెలిగించాలి. కొవ్వొత్తులు పెడితే అవి దీపాలు కావు.
కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దీపావళి అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఈరోజు రాత్రి అమావాస్య గడియల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి దీపారాధన చేస్తారు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. సూర్యాస్తమయం అయితేనే దానికి కళ్ళు కనబడతాయి. కనుక లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబను ఎక్కి విహారం చేస్తూ తనని ఎవరైతే భక్తితో కొలుస్తారో, దీపారాధన వెలుగులతో ఏ ఇల్లైతే కలకలలాడుతుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా నేతి దీపాలు అంటే ఆవు నెయ్యి దీపాలు లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. ఈ ఒక్కరోజు మాత్రం తైలంలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటుందని పురాణ వచనం. కాబట్టి లక్ష్మీదేవి తనకు ప్రతికూలంగా ఉండే దీపాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె అనుగ్రహం చూపిస్తుంది. కనుక దీపావళి రోజు సూర్యాస్తమయం తర్వాత దీపాలను వెలిగించాలని, దీపాలు జ్ఞానానికి, ఐశ్వర్యానికి సంకేతాలని, ఆనందానికి ప్రతీకలని పురాణ వచనం. ఏ ఇంటి ముందైతే దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. దీపంలో సకల దేవతలు కొలువై ఉంటారు. దీపం సకల దేవతా స్వరూపం. దీపంలో శాంతి, కాంతి ఉంటాయి. ఇంతటి విశిష్టత కలిగిన దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ నూనెతో వెలిగించాలి, ఎన్ని ఒత్తులు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి రోజు వెలిగించే దీపారాధనలో 2, 3, 5 ఒత్తులు వేసి వెలిగిస్తారు. దీపావళి రోజు ముఖ్యంగా 5 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మొదటి ఒత్తి భర్త, సంతాన క్షేమం కోసం, 2వ ఒత్తి అత్తమామల క్షేమానికి, 3వ ఒత్తి అన్నదమ్ముల, అక్కా చెల్లెళ్ళ క్షేమానికి, 4వ ఒత్తి గౌరవం, ధర్మ వృద్ధికి, 5వ ఒత్తి వంశాభివృద్ధికి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా 5 ఒత్తులతో దీపావళి రోజు 2 దీపాలు వెలిగించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక దీపావళి రోజు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఈరోజు పొరపాటున కూడా తెలియక వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. అలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. ఇక దీపావళి రోజు ఇంట్లో దేవుడి మందిరంలో లక్ష్మీ పూజలో దీపారాధనకు వెండి, ఇత్తడి ప్రమిదల్లో చేసిన, ఇంటి బయట మాత్రం మట్టి ప్రమిదల్లోనే వెలిగించాలి. దీపావళి రోజు కొవ్వొత్తిని అస్సలు ఉపయోగించకూడదు. కొవ్వొత్తి దీపం కిందికి రాదు. కేవలం మట్టి ప్రమిదల్లో మాత్రమే ఒత్తులు వేసి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు పత్తి ఒత్తులతో దీపారాధన చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. తామర ఒత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అప్పుల బాధలు తగ్గుతాయి. అరటినార ఒత్తులతో దీపారాధన చేస్తే మంచి సంతానం కలుగుతుంది. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాగణపతి యొక్క అనుగ్రహం మీకు కలిగి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది. కాబట్టి దీపావళి రోజు మర్చిపోకుండా ఈ చోట్ల దీపాలను వెలిగించండి. అలాగే తప్పనిసరిగా 5 ఒత్తులతో 2 ప్రమిదలను పెట్టి దీపాన్ని పూజామందిరంలో వెలిగించండి.